జిల్లా కొడలూరు మండలం ఆలూరుపాడు, మానేగుంటపాడు, రెడ్డిపాలెం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఆలూరుపాడు, మానేగుంటపాడు, రెడ్డిపాలెం గ్రామాల ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, అందరూ రాజకీయ నాయకుల్లా ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకునే నాయకురాలని కాదని, ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల సేవకురాలినని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సమస్యలను పరిష్కరించి కోవూరు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవికుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఎంపీటీసీ సభ్యులు గరికిపాటి రాజేంద్ర కుమార్, వినీల్ రెడ్డి, శ్రీధర్, సుబ్బారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కొడవలూరు మండలం సోదరి మండలికి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటిగా మీకందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓట్లని ఆలోచించి మా ఇద్దరికి తెలుగుదేశం గుర్తు అయిన సైకిల్ గుర్తు మీద వేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అదేవిధంగా సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలుసు. కానీ గత ఈ 5 ఏళ్లలో ఒక్క రాయి కానీ, ఒక్క పని కానీ ఏదీ జరగలేదని మీ స్థానిక నాయకులు ఇప్పుడే చెప్పారు. కాబట్టి మనము సమర్థవంతమైన పాలన, ఒక పక్కన సంక్షేమ పథకాలు, ఒక పక్కన గ్రామాల్లో అభివృద్ధి, రెండు మన ఊర్లో జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుతున్నాను. అమ్మాయి కొని మీలో ఒకదాన్నై, మీలో మమేకమై, ఇది ప్రతి ఊరుని నా ఊరు అనుకొని మీకుండే సమస్యలు నేను అనుభవిస్తున్నట్టు మీలో మమేకమై మీకు సేవ చేయడానికి వచ్చిన నాయకురాలు నేను. అంతేగాని రాజకీయ నాయకురాలని మాత్రం కాదు, నేను సేవకురాలని. కాబట్టి మీరందరూ నా మాటలు నమ్మచ్చు. మీకు అందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరైనా సరే నేరుగా మీ సమస్యలు నా దగ్గర వచ్చి చెప్పుకోవచ్చు. నేను వాటన్నిటికీ తీరుస్తానని, మీకు సపోర్ట్ ఉంటానని మీకు అందరికీ చెప్తున్నాను. మీరే నా బలం. కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చిందే మీకోసం. కాబట్టి మీ సమస్యలు ఏదున్నా ఏ రోజు కూడా మర్చిపోను. ఈ గ్రామంలో ఏ గ్రామంలో ఇచ్చిన మాటలు ఆ గ్రామంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీకు అందరికీ తీరుస్తానని మరోసారి మనం చేసుకుంటాను. అదేవిధంగా మీ సమస్యలు చాలా ఇచ్చారు మీ వాళ్ళు. దానికన్నిటికీ ఇల్లు లేని నిరుపేదలకు కాలనీతో కూడిన ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చూస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించడానికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టించి అందిస్తాను. ఇది ఆల్రెడీ మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ రెండు తప్పకుండా మనకి చేరుతాయి. మనం అధికారంలోకి వచ్చాక
పార్లపల్లి నుండి ఆలూరుపాడుకు తార్ రోడ్డు వేయించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా ప్రయత్నిస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఎస్సీ కమ్యూనిటీ శ్మశాన వాటిక కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గార్డు కట్టిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఉన్నారో ఎక్కడ ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అమ్మ మేము మీ వెనుకున్నాం అని చెప్పి నా దగ్గర వచ్చి ఇంటి దగ్గర కూడా వందల మంది చేరుతున్నారు ఈ చిన్న పిల్లలు. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం ఆశించి నా వెనకాల అమ్మ అయితే మాకు న్యాయం చేస్తుంది అని చెప్పి వస్తున్నారో ఆ పిల్లలకి తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో మనకున్న ఇస్కాన్ సెజ్లో ఒక పారిశ్రామిక వాడ నిర్మించి నెల్లూరు జిల్లా యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పుట్టిన గడ్డపైన ఉండే అవకాశం కల్పిస్తామని చెప్పి నేను కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అందరికీ మాటిస్తున్నాము. అది తప్పకుండా నెరవేరుస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా మీకు అవ్వాతాతలు ఉన్నారు ఇక్కడ చాలామంది. అమ్మ మీకు ఇంతకు ముందు 3,000 పెన్షన్ వచ్చేది, ఇప్పుడు 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తొలి నెలలో జూన్లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000గా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనం ఇంతకుముందు అన్నా క్యాంటీన్ల గురించి విని ఉంటాము. అవన్నీ తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. కరెంట్ ఛార్జీలు పెరగవు. అదేవిధంగా ఉచిత ఇసుక కూడా ఇవ్వబోతున్నారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్ల భూమి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆ భూమిలో అత్యంత ఆధునికమైన మెటీరియల్తో మీకు ఇళ్ళు కూడా నిర్మాణం చేసిస్తారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు కొళాయి ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నారు. రోడ్డు మరియు డ్రైనేజ్ సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు మీ స్థానిక నాయకులు. మనం అధికారంలోకి వచ్చాక తప్పకుండా సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కూడా వేయిస్తానని చెప్పి మీకు మాట్లాడుతున్నాను. గ్రామ రైతులు పంట పొలాలకు వెళ్ళడానికి డొంకలు ఏర్పాటు చేయిస్తాను. గ్రామ ప్రజలందరికీ కమిటీ హాల్ కూడా కట్టిస్తానని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అలాగే మన గ్రామంలో ఎన్ని పెండింగ్ పనులున్నా మనకి రోజు అవసరమయ్యే ఈ నీరు, శ్మశాన వాటికలు ఇలాంటివన్నీ మీకు అందరికీ తప్పకుండా ఇస్తానని, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టము, సీసీ రోడ్లు, ఇళ్ళు ఇవన్నీ చేస్తానని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు అందరికీ మాట ఇస్తున్నాను. మీ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.